హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని నేనైతే మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా చూసే వాళ్ళందరితో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. మనలాంటి చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదండి, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరికి చేర్చండి ఫ్రెండ్స్. రైట్, టాపిక్లో డైరెక్ట్గా వెళ్దాం, ఇంకా ఏం అవసరం లేదు. ఓకేనాడి, చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద ప్రొడ్యూస్ ఆఫ్ సెలక్షన్ సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారు దానికి సంబంధించి 100% మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ అయితే ఉంది. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరూ చూడండి. అభ్యర్థులకు కీలక గమనిక: మీరు అప్లై చేసుకున్న లోకల్ డిస్ట్రిక్ట్స్తో పాటుగా మీరు ఎన్ని అయితే జిల్లాలకు అప్లై అయితే చేసుకున్నారు, కొంతమంది 2 జిల్లాలకు అప్లై చేసుకున్నారు, కొంతమంది 3 జిల్లాలకు అప్లై చేసుకున్నారు. మీ లోకల్ జిల్లాతో పాటుగా మీరు ఎన్ని జిల్లాలకైతే అప్లై చేసుకున్నారో అన్ని నాన్ లోకల్ కోటాలు మీరు అప్లై చేసిన అన్ని జిల్లాల్లో లోకల్ కోటాతో సమానంగా మీ పేరునైతే వచ్చిన మార్కుల ఆధారంగా మరియు లోకల్ కోటాలోని మెరిట్ జాబితాలో పొందుపరుస్తారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అభ్యర్థి ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా మీకు లోకల్ కోటాలో అభ్యర్థి లేకపోతే మెరిట్ జాబితాలో మీ పేరు ఉన్నందుకు అక్కడ మీకు లోకల్లో కోటాలో పరిగణిస్తారు. అర్థమవుతుందా? మిగిలిన నాన్ లోకల్ కోటా పోస్టులు సైతం నాన్ లోకల్ కేటగిరీ వారితోనే భర్తీ అయితే చేస్తారు. ఎవరికి కేటాయించిన పోస్టులు వారికే ఇస్తారు. ఓకే, ఈ విషయాన్ని అభ్యర్థులు ఆందోళన చెందకుండా అర్థం చేసుకోగలరని చెప్పి భావిస్తున్నాము. అంతేగాని డిస్క్వాలిఫై క్యాండిడేట్లకు 40, 35, 30, 25 మార్కుల పోస్టులు ఉన్నంత మాత్రాన ఉద్యోగం అనేది ఇవ్వరండి, ఓకేనా? నాన్ లోకల్ అభ్యర్థి ఎవరైతే మెరిట్ చూపిస్తారో ఆ అభ్యర్థికి లోకల్ కోటాలో కూడా ఉద్యోగం వచ్చేస్తుందండి ఫ్రెండ్స్. ఇది మనకి చాలా చాలా పెద్ద ట్విస్ట్. మీరు నాన్ లోకల్ ఎక్కడైతే అప్లై చేసుకున్నా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కన్నా కూడా మీకు ఎక్కువ మెరిట్ మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీకు నాన్ లోకల్ ఉన్నప్పటికి కూడా మీరు అక్కడ లోకల్గానే మీకు పరిగణించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? అంతేగాని మీకు 30 మార్కులు, 40 మార్కులు, 25 మార్కులు, 15 మార్కులు అలా వచ్చేసినా కూడా అక్కడ క్వాలిఫై కాకపోయినా అభ్యర్థులకు వచ్చేసి జాబ్ అనేది ఈసారి ఇవ్వరు. అర్థమవుతుందా? నెక్స్ట్ అని చూసుకున్నట్లయితేనండి, లోకల్ కోటాలో ఉద్యోగం అయితే ఇచ్చేస్తారు. ఎవరైతే అభ్యర్థులు తమ కేటగిరీలో క్వాలిఫైయింగ్ మార్కులు సాధిస్తారో వారికి మాత్రమే మెరిట్ జాబితాలో చోటు అనేటటువంటిది కల్పిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలియజేసింది. ఓకేనా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటారు కదా, వాళ్ళైతే తెలియజేశారు. ఈ విధంగా బోర్డు తన నోటిఫికేషన్ నందు స్పష్టంగా అయితే తెలియజేసింది. అనంతపురం జిల్లాలో క్వాలిఫైయింగ్ అయినటువంటి క్యాండిడేట్ లేకపోతే నాన్ లోకల్ కింద మెరిట్ సాధించినటువంటి అభ్యర్థికి లోకల్ కింద పరిగణించి వచ్చేసి ఉద్యోగం అయితే ఇచ్చేస్తారు. మరో కీలక గమనిక ఏంటంటే, మీ జిల్లాలో 4 అభ్యర్థులకు సమాన మార్కులు కానీ వచ్చాయనుకో, ఈక్వల్ మార్క్స్ వస్తే ఎక్కువ వయస్సు ఉన్నటువంటి ఆ అభ్యర్థికి ఉద్యోగ అవకాశమే కల్పిస్తారు. ఓకేనా? ఈ విధంగా 4 మెంబర్స్కి ఈక్వల్ మార్క్స్ వచ్చాయండి. ఓకేనా? వచ్చినట్లయితే ఈ 4 మెంబర్స్లో ఎవరికి ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క ఏజ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ముందు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఏజ్ పోని వచ్చేసి తగ్గిపోతుంది కదా, ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్ళు అనర్హులు అయిపోతారు. కాబట్టి ముందు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకైతే ఇస్తారు, ఏజ్ బార్ పర్సన్స్కి. ఓకేనా? ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పటికి కూడా ఈ విధంగా ఆ అభ్యర్థికి ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తారు. ఈ కింద పేర్కొనబడిన మార్కులు ఎవరికైతే సాధిస్తారో వారు మాత్రమే మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకోగలుగుతారండి. ఒక్కసారి ఆ మార్క్స్ అనేది నేను తెలియజేస్తాను చూడండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 60 మార్కులు సంపాదించాలి. బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 52.5. ఓకే, మీన్ 53 వేసుకొని చాలు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అంతే ముందు తెలియజేసినట్లే 45%, అంటే 35% మార్క్స్, అంటే 45 మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఈ విధంగా వచ్చినప్పుడే వీళ్ళు ఆ యొక్క మెరిట్ జాబితాలో అయితే చోటు అయితే సంపాదించుకోగలుగుతారు. ఓకే, ఈ మన వీడియోతో చాలామంది అభ్యర్థుల యొక్క డౌట్స్ అనేటటువంటివి క్లారిఫై అయ్యాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కొన్ని వందల మంది వచ్చేసి మెసేజెస్ మరియు కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు.
వాళ్ళందరికీ చెప్పేటప్పుడు సజెషన్ నేను ఒక్కటేనండి. కృష్ణా డిస్టిక్లో కానీ ఎస్సీ ఉమెన్స్ ఎంత అంటున్నారు, కృష్ణా డిస్టిక్ ఎస్సీ ఉమెన్స్ ఓకేనా. బీసీఏ 73 మార్క్స్ వచ్చేసి సార్ జాబ్ అయినా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందండి. ఆల్ ది బెస్ట్ అండి శరణ్ గారు. రైట్, నెక్స్ట్ వన్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కోటా గురించి ఏమైనా చెప్పండి సార్, ఇచ్చారంటున్నారు. విశాఖపట్నంలో క్యాస్ట్ వైజ్ ఎంతమంది అప్లై చేశారు, ఇక్కడ వీడియో చేయండి, జిల్లాలు కూడా చేయండి ఓకేనా. జిల్లాల వారీగా కూడా తెలియజేయండి అంటున్నారు. అదేవిధంగా బీసీఈకి సంబంధించి ఉమెన్స్కి షేక్ రేషు చూడండి మేడం, ఖచ్చితంగా వచ్చేసి మీరు ఇప్పుడు తెలియజేసిన విధంగా బీసీల పరంగా మీకు కానీ మార్క్స్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ క్వాలిఫై అయితే అవుతారు, మీరు మెరిట్ జాబితాలోకి అయితే వెళ్తారు. అక్కడ మీ యొక్క మార్క్స్ అందరికన్నా కానీ ఎక్కువ వచ్చినట్లయితే మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు రేషు గారు ఓకేనా. ఇదే రకంగా రవి గారు మనం చూసుకున్నట్లయితే, లక్కీ గారు, ఇలా చాలామంది అభ్యర్థులు మనకి ఓసీకి సంబంధించి 60 మార్క్స్ వరకు అయితే ఉందండి. ఈ విధంగా బీసీలకు మనం చూసుకున్నట్లయితే 53 అండి, 55 వచ్చేసి ఇంకా సేఫ్ జోన్ అయితే వెళ్ళిపోతాం మనము. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించగలరు. నాకు తక్కువ మార్కులు 10 మార్కులు వచ్చేసాయి, అయినా కూడా నాకు జాబ్ ఇచ్చేస్తారులే, మా కేటగిరీలో ఎవరు లేరు కదా అంటే అది మీ భ్రమే తప్ప ఇంకేమీ లేదు ఓకేనా. ఖచ్చితంగా మెరిట్ బేస్గా ఇచ్చేసేటటువంటి జాబ్సేనండి ఇవి ఓకేనా. కాబట్టి అభ్యర్థులు మరొక్కసారి గమనించగలరని చెప్పి నా విన్నపము. 1/3 మార్క్స్ టియర్ బ్రో, ఒక తప్పుకి ప్లీజ్ చెప్పండి అంటున్నారు. ఒక తప్పు పెడితే 0.33% రైట్ ఆన్సర్ తీసేస్తారు ఒక దాంట్లో ఓకేనా. ఇలా మనం చూసుకున్నట్లే 3 తప్పు ఆన్సర్లు పెడితే ఒక రైట్ ఆన్సర్ మైనస్ అయిపోతుంది ఓకేనా. అర్థమవుతుందా అండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ ఆల్ 45 రావాలి క్వాలిఫై అవ్వాలంటే. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 11 పోస్ట్ ఉన్నాయి. నాన్ ఎస్టీ కేటగిరీ మార్క్స్ ఎన్ని అంటున్నారు, ఖచ్చితంగా మీరు 50 అబోవ్ రావాలండి ఓకేనా. కాబట్టి ఈ విధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో చేసిన తర్వాత కూడా ఆల్రెడీ మీ డౌట్స్ అన్నీ వచ్చేసి 99% క్లియర్ అవుతాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1% ఆ డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఓకేనా గాయస్. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, మనలాంటి చాలామంది నిరుద్యోగులకు యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఓకే. థ్యాంక్ యూ.